ప్రకారం హిందూ సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లుతుంది. మౌనం పాటించాల్సిన సమయం కాదు, హిందువులందరూ కూడా గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దేవాలయాలపైన దాడి జరిగినప్పుడు, విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు 4 రోజులు మాట్లాడి ఊరుకుండడం కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మనం గతంలో చూసినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఏ మతం మీద దాడి జరిగినప్పుడు కూడా మొట్టమొదటిగా స్పందించేది మా అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే. సనాతన ధర్మాన్ని కాపాడండి అంటే మీ మతాలను ఏదో దూషిస్తున్నట్టు కొంతమంది చేతులు తోడుకుంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక నాయకుడు మా దగ్గర డబ్బు ఉంది, వీలైతే తిరుమలనే మేము చెట్టు కింద ఇంట్లో వేసుకుంటామని సునకానందం పొందారు. ఎప్పుడూ లేని విధంగా లడ్డూ ప్రసాదంలో జరిగిన తప్పు తన హయాంలో జరిగిందని మర్చిపోయారు, లేకపోతే తప్పైపోయిందని చేతులు తోడుకుంటున్నాడో తెలియట్లేదు. అనూహ్యంగా తిరుమల మెట్టెక్కుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నడూ గతంలో దేవాలయాల మీద జరిగిన దాడులపై స్పందించని ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి మెట్టెక్కి వస్తానని శపథం చేయడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఎన్నోసార్లు దేవాలయపైన ఈ 5 సంవత్సరాల దాడి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోయాడు. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మీ మతాన్ని మీరు కాపాడుకోండి అని చెప్తుందే కానీ పరమతాలను దూషించమని చెప్పలేదు. మేము ఇతర మతాలని దూషించడం లేదు. ఏ మతానికి దాడి జరిగినా కూడా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకి ఈ 11 రోజులు కూడా జిల్లా వ్యాప్తంగా జనసేన శ్రేణులందరూ కూడా మా ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో మద్దతుగా దీక్షలు చేస్తున్నాం. చివరి 4 రోజులు దీపారాధన కార్యక్రమం అయితేమి, 2వ రోజు నమో నారాయణాయన మంత్ర పఠనంతో కానీ, 3వ రోజు నగర సంకీర్తనలో కానీ, 4వ రోజు భజనలో కూడా కానీ హిందూ మతస్థులందరూ కూడా పాల్గొని ఆయన చేస్తున్న దీక్షను సఫలీకృతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ హయాంలో జరిగిన అవినీతికి దోషులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేము ఇన్ని టన్నులు లారీలు వెనక్కి పంపించాం, తెలుగుదేశంలో ఇన్ని టన్నులు వెనక్కి పంపించారని మాట్లాడుతున్నారు. కానీ మీ హయాంలో తయారైన తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల అవశేషాలు ఉన్నాయని, కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలుసుకొని ఆ తప్పుని ఒప్పుకోవడమా, లేకపోతే తెలియక చేసామని నిరూపించుకోవడమా, దోషులకు శిక్ష పడించేటట్టు చేసుకోవాలి. అంతేగాని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతాను.